సీఎల్పీ నేతగా కొత్త బాధ్యతలు తీసుకున్న భట్టి విక్రమార్కకు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను భట్టి సారథ్యం తీరం దాటిస్తుందా? పట్టు వదలని విక్రమార్కుల్లా పదవి దక్కించుకున్న ఆయన పార్టీ వాయిస్ వినిపించడంలో సక్సెస్ అవుతారా? ఇంతకు మల్లు ముందున్న సవాళ్లేంటి? మల్లు భట్టి విక్రమార్క సహచరుల నుండి తీవ్ర పోటీ ఎదుర్కొని సీఎల్పీ లీడర్ పదవి దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన భట్టి విక్రమార్కకు గతంలో ఎమ్మెల్సీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు నిర్వహించిన అనుభవం ఉంది. దీంతో ఈయనను సీఎల్పీ పదవి వరించింది. అయితే కొత్త సీఎల్పీ నేతగా ఎన్నికైన భట్టికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓటమి చెందడంతో కాంగ్రెస్ డీలా పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 19 మంది సభ్యులకే పరిమితమైంది. దీనికి తోడు పార్టీలో నేతల మధ్య ఉన్న అంతర్గత పోరు, తనతో పాటు సీఎల్పీ పదవి ఆశించిన సహచరులు భట్టికి సహకరిస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమకు కాకుండా భట్టికి సీఎల్పీ పదవి దక్కినందుకు ఉత్తమ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరి వీరి నుండి భట్టి విక్రమార్కకు ఎంత మేరకు సహకారం లభిస్తుందో చూడాలి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా భట్టి విక్రమార్కకు సవాల్ విసురుతున్న అంశం గులాబీ ఆకర్ష్. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారని, త్వరలోనే వారంతా గులాబీ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే సీఎల్పీ లీడర్ గా భట్టి టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు ఎలా చెక్ పెడతారనేది ఆసక్తి రేపుతోంది. ఒకవైపు ఇదంతా టీఆర్ఎస్ మైండ్ గేమ్ అని కాంగ్రెస్ కొట్టిపారేస్తున్నా, ఉన్న ఎమ్మెల్యేలందరినీ భట్టి ఎలా ముందుకు తీసుకెళ్తారనేది పార్టీలోనే కాకుండా అన్ని రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే గతంలో సీఎల్పీ లీడర్గా ఉన్న జానారెడ్డి సమర్థవంతంగా పనిచేయలేదన్న భావన పార్టీ క్యాడర్లో ఉంది. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టే అవకాశం ఉన్నప్పటికీ దానిని అందిపుచ్చుకోలేదన్న వాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఇవే అంశాలను భట్టి విక్రమార్క ఎలా డీల్ చేస్తారనే చర్చ మొదలైంది. ఈ 5 ఏళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే పార్టీ కేడర్కు బూస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ బాధ్యతల్లో భట్టి విక్రమార్క ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.